హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తోటకూర పులుసు కూర తయారు చేయబోతున్నా. తోటకూర పులుసు కూర తయారీ విధానానికి తోటకూర ఒక కట్ట తీసుకున్నాను. నేను నూనె, ఉప్పు, కారం, పసుపు, తాళింపు గింజలు, ఉల్లిపాయలు 2, టమోటాలు 3, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు. ఈ పదార్థాలతోటి పులుసు కూర తయారు చేద్దాము. ముందుగా ఆకుకూరని సన్నగా కట్ చేసి వాటర్లో దేవేసుకోవాలి. ఇసుక ఏదైనా ఉంటే అడుగుకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా కడుక్కోవాలి. తర్వాత టమాటా ముక్కలు కట్ చేశాను, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కట్ చేశాను, పచ్చిమిర్చి కట్ చేశాను, ఉల్లిపాయ కట్ చేశాను. ఈ చింతపండు కూడా డైరెక్ట్గా వేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నాను. నేను కుక్కర్ గిన్నె తీసుకొని ఈ ఆకుకూరని ఈ విధంగా ఇందులోకి కుక్కర్లో వేసుకుందాము. కుక్కర్లో అయితే మనకి త్వరగా అయిపోతుంది, ఈజీగా. ఈ పులుసు కూర చాలా బాగుంటుంది, అన్నంలోకి త్వరగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, ఈ చింతపండు మొత్తం ఈ కుక్కర్లో యాడ్ చేద్దాము. తర్వాత వచ్చేసి మనం కొంచెం కారం అనమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కదా, ఒక్కటే కాబట్టి 1/2 స్పూన్ పడుతుంది కారం. పసుపు. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోద్దాము కుక్కర్లోకి. 5 విజిల్స్ రానిచ్చి సరిపోతుంది, మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. 5 విజిల్స్. స్టవ్ వెలిగించి ఇంకా 5 విజిల్స్ రానిస్తే 5 విజిల్స్ రానిస్తే ఈ మెత్తగా ఉడికిపోతుంది. అప్పుడు తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఈ తగినంత ఉప్పు వేసి మంచిగా వినపాలి. కుక్కర్ కాబట్టి త్వరగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు తాలింపు పెడదాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేయాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేద్దాము. 1.5 స్పూన్ వేసాను నేను. ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేశాను నేను. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది తోటకూర పులుసు కూర. ఉల్లిపాయ వేగిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాము. టేస్టీగా ఉండే పులుసు కూర అంతా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఈ విధానంలో చేస్తే. ఇంకా మంచిగా ఉడకనిచ్చి ఇంకా ఆపేస్తే స్టవ్. తోటకూర పులుసు కూర రెడీ. చూసారా, ఉడికిపోయిందండి తోటకూర పులుసు కూర. అంతే, చాలా బాగుంటుంది టేస్ట్. స్టవ్ ఆపేద్దాము. తోటకూర పులుసు కూర రెడీ అయిపోయింది.